ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. ఈ ప్రపంచంలో మాట్లాడలేని, అడగలేని, తప్పు చేయలేని 500 ఇన్నోసెంట్ స్ట్రీట్ డాగ్స్ ని తెలంగాణలో చంపేశారు. వాళ్ళు క్రైమ్ చేయలేదు, వాళ్ళు డేంజర్ కాదు, కానీ వాళ్ళు డెత్ సెంటెన్స్ ఇచ్చారు. ఈ వీడియోలో నిజాలు, జరిగిన ఘోరం, పోలీస్ యాక్షన్, మన రెస్పాన్సిబిలిటీ అన్ని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. జనవరి 2006 లో తెలంగాణలో కమ్మారెడ్డి, హన్మకొండ, జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ బయటపడింది. రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 500 స్ట్రీట్ డాగ్స్ ని పాయిజన్ ఫుడ్ పెట్టి మరి ప్లాన్ గా చంపేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది సింగిల్ ఇన్సిడెంట్ కాదు, ఆర్గనైజ్డ్ మాస్ కిల్లింగ్. ఈ కుక్కలు రోడ్డు మీద బ్రతికే, వాళ్ళకి ఓనర్స్ లేరు, కానీ వాళ్ళకి జీవితం ఉంది. స్ట్రీట్ డాగ్స్ అంటే వేస్ట్ అనుకుంటున్నారా? వాళ్ళు నైట్ టైం వాచ్మెన్ లాగా కాలనీస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, నేచురల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి, లాయాలిటీ అంటే ఏంటో చూపిస్తాయి. కానీ వీళ్ళని విషం కలిపి ఫుడ్ లో పెట్టి చంపేశారు, సైలెంట్ గా చంపేశారు. ఒక కుక్క చనిపోతే అది అరవలేదు, అది కంప్లైంట్ ఇవ్వలేదు, అది రిస్ట్రిక్షన్ చేయలేదు, కానీ సైలెంట్ గా ప్రాణం తీసేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో 15 to 17 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. అందులో 7 సర్పంచెస్ కూడా ఉన్నారు. మెయిన్ సస్పెక్ట్ గా ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. 3 విలేజెస్ లో చార్జ్ ఫైల్ చేశారు అండర్ ప్రివలెన్స్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్. ఈ ఇన్సిడెంట్ బయట పడగానే ఇండియా మొత్తం ఔటర్ రేంజ్ స్టార్ట్ అయింది. యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, క్యాండిల్ లైట్స్, ప్రొటెక్టర్స్, సోషల్ మీడియా క్యాంపెయినింగ్. హైదరాబాద్, పుణె లాంటి సిటీస్ లో జనవరి 18, 2020 జనాలు రోడ్డు మీదకి వచ్చారు. జస్టిస్ ఫర్ ఇన్నోసెంట్ సోల్ అని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక స్టేట్ ప్రాబ్లం కాదు, ఇది హ్యుమానిటీ ప్రాబ్లం. మీకు స్ట్రీట్ డాగ్ ప్రాబ్లం ఉంటే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, రీలొకేషన్, అడాప్షన్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మరి ఎందుకు హత్య, ఎందుకు క్రుయాలిటీ? మనం డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ హ్యుమానిటీ మర్చిపోయాం. మీ రోల్ చిన్నదే అనిపించవచ్చు, కానీ ఇంపార్టెంట్. ఈ యానిమల్ క్రుయాలిటీ కనిపిస్తే కంప్లైంట్ చేయండి. స్ట్రీట్ డాగ్స్ కి వాటర్ అండ్ ఫుడ్ పెట్టండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. వైలెన్స్ ని నార్మలైజ్ చేయడానికి ఒక వాయిస్ కూడా చేంజ్ తేగలదు. వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి, వాళ్ళకి వాయిస్ ఇవ్వాలి. ఇన్నోసెంట్ సోల్స్ కోసం మనం మాట్లాడాలి. ఈ కుక్కలు మీ ఓట్ అడగలేదు, మీ హెల్ప్ అడగలేదు, మీ పొలిటికల్స్ లో లేరు, కానీ వాళ్ళు కూడా ప్రాణం కలిగిన జీవులు. మనం మాట్లాడకపోతే ఈ స్టోరీ రిపీట్ అవుతుంది, ఇంకో డిస్ట్రిక్ట్ లో, ఇంకో స్టేట్. ఈ వీడియో ఒక న్యూస్ కాదు, ఇది ఒక వార్నింగ్, ఇది ఒక మిర్రర్. మనం ఎంత హ్యుమానిటీలో ఉన్నామో ఈ ఇన్సిడెంట్ చెప్తుంది. 500 ఇన్నోసెంట్ సోల్స్ కోసం మీ వాయిస్ రేస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యానిమల్ క్రూయల్టీని ఎగ్నెస్ట్ గా నిలబడండి. చాలా వాటికి క్లియర్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మాస్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్, ప్రాపర్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్, యానిమల్ వెల్ఫేర్ ఆఫీసెస్, సీసీటీవీ మానిటరింగ్, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్. ఈవేళ కుక్కలు, రేపు ఇంకెవరు. వైలెన్స్ ని యాక్సెప్ట్ చేస్తే అది స్టాప్ అవ్వదు, అది స్ప్రెడ్ అవుతుంది. సొసైటీలో క్రూయాలిటీ నార్మల్ అయితే సెక్యూరిటీ ఎవరికి ఉండదు.